ఎప్పుడు ఆపరేషన్ ప్రతి నెల 1వ తారీఖు కానీ అది ఆదివారం అయితే దాని ముందు రోజు కానీ పేదల సేవలో పేరుతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి మొదలై సాయంత్రం లోపల ప్రతి నిరుపేద పెన్షన్దారుడికి కూడా ఇంటి వద్దకే పోయి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటూ సమాజంలో ఉన్నటువంటి ప్రజానీకంతో మమేకమవుతూ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. పేదల సేవలో ప్రధాన ఉద్దేశం వాళ్ళకి ఈ ప్రభుత్వం మీ వెంట ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే దానికి కూడా ఇదొక అవకాశంగా భావిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి అతిపెద్ద ఎత్తున ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మొత్తం కన్నా కూడా విభజించినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఖర్చు పెడుతున్నటువంటిది చాలా ఎక్కువ మొత్తం. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు దాదాపు 60 లక్షల మంది వరకు కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదు, ఇంత ఎక్కువ మందికి కూడా ఇవ్వడం లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా మాటని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్క హామీని అమలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతూ ఉంది. రాబోయేటువంటి కాలంలో ఈ సీజన్ స్కూల్ ఓపెన్ అయ్యి అటు రైతులు తమ వ్యవసాయ పనులు మొదలుపెట్టే లోపలనే రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ కానీ, చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే తల్లికి వందనం ఉందో దాన్ని కానీ వెంటనే కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతూనే ఉన్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు దాదాపు ఇమీడియట్గా పే చేయాల్సినటువంటి పెండింగ్ బిల్సే 1,14,000 కోట్ల పైచినుకున్నాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం బొటాబొటిగా సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే ఆదాయం జీతాలు ఇవ్వడానికి వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా ఇవాళ రేపెట్లా గడపాలి అనే ఆలోచనతో ఉన్నాం. సంపద సృష్టి అనేటువంటిది లేకుండా గత ప్రభుత్వం చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా పెట్టుబడులు తెస్తూ ఉంది. పరిశ్రమలు వస్తే ఒకవైపు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, రెండో వైపు యువతకు ఉపాధి కలుగుతుంది. ఇవాళ ఆర్సిలర్ మిట్టల్ అనేటువంటిది 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు 4 ఏళ్లలో అనంటే దాదాపు అందులో 10% 20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ పన్నుల రూపంలో వస్తుంది. ఇట్లా పెట్టుబడులు వస్తే పన్నులు వస్తాయి. ఆ పన్నులతో పేదల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు, పేదలకు పథకాలు చేయొచ్చు, మరోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలని మెరుగుపరచవచ్చు. ఇవేమీ లేకుండా 5 ఏళ్లలో పరిశ్రమల్ని పాలదోలి పెట్టుబడులు లేకుండా చేసి ఆర్థిక వ్యవస్థని కుప్పగూల్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ పాలన, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సహాయ సహకారాలతో ప్రభుత్వాన్ని ఇవాళ ముందుకు నడిపించగలుగుతున్నాం అనేటువంటిది అందరికీ కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తామనేటువంటిదే మరొకసారి చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.